బ్రతికించాడు నన్ను, ఇన్ని పూజలు చేశాను, నేను అసలు నేను బ్రతకడానికి గల కారణం ఏ దేవుడు అని అమ్మ ఆలోచిస్తూ ఉంది. ఇంకా మొదలెట్లేదు ఏంటా అనుకుంటున్నా. వచ్చారా? ఎన్ని పూజలు చేసినా ఈ దేవుడు కాపాడలేదంటే అలాంటి వాటికి కాపాడాల్సింది దేవుళ్ళు కాదమ్మా, డాక్టర్లు. అందుకే వైద్యో నారాయణో హరిహి అని చెప్తుంది సనాతన ధర్మం. అంటే ఈ వైద్యుడు అనగానే ఎక్కడి నుంచో వచ్చి పడతాడు అనుకుంటారు. కాదు, అలాంటి వైద్యులు ఈ భూమి మీద ఉండేలాంటి అవకాశం కల్పించింది కూడా ఆ దేవుడే. అందుకే సాక్షాత్తు వైద్యుడిని హరితో పోల్చారు. అలాంటి వాళ్ళు చేసిన సేవకి గుర్తుగానే మనం కూడా చెప్పుకుంటాం, మానవ సేవే మాధవ సేవ. అంటే సాటి మనుషులకి సేవ చేస్తే ఆ పరమాత్మకి సేవ చేసినట్లే అని సనాతన ధర్మం చెప్తుంది. అంతేగాని మన దేవుడు మన దేవుళ్ళు సనాతన దేవుడు ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూడా నన్ను మొక్కపోతే నిన్ను పెట్రోల్ పోసి అంటిస్తా, నన్ను మొక్కపోతే నిన్ను రాళ్లతో కొట్టి చంపిస్తా, నన్ను మొక్కపోతే నిన్ను నరకంలో వేస్తా అని చెప్పేసి దిక్కుమాలిన ముష్టి మొదనష్టపు స్టేట్మెంట్లు ఏ రోజు ఇవ్వలేదన్నమాట. అవన్నీ నీకు తెలిసే అవకాశం కూడా లేదు. తెలుసుంటే నువ్వు మతం మారేదానివి కాదుగా.